ఇంకా నాకు చాలా పెద్ద బాధ ఏంటంటే ఇంత గొప్ప వాగ్గేయకారుడు ఇంత గొప్ప కవి గతంలో సమైక్యవాదులను ఎదిరించినటువంటి తన పెన్నుతో తన కంఠంతో ఎదిరించినటువంటి గొంతు సమైక్యవాదులు కప్పిపెడితే తప్పే అయినప్పటికీ వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు కూడా కప్పిపెట్టడం అనేది మన తెలంగాణ పాలకులు ఎంత పెద్ద తప్పో మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ల పాలనలో సత్తన్న గురించి సత్తన్న చేసినటువంటి త్యాగం ఆయన 1969 50 మధ్య కాలంలోనే ఆయన గొప్పగా ఆయన కలం నుంచి జాలువారిన ఆయన గొంతుతో వాగ్గేయకారుడిగా తెలంగాణ ప్రజలలో ఆయన ఉరకలు వేసే ఉత్సాహంతో ఆట ఆడి పాట పాడి నెమలి నాట్యం చేసినటువంటి సత్తన్నని కప్పిపుచ్చడం అనేది సమైక్యవాదులు ఎంతైనా వాళ్ళకు అది కరెక్ట్ అయినప్పటికీ వచ్చిన తెలంగాణలో పాఠ్యపుస్తకాలలో అన్న పేరు నిలపకపోవడం అనేది అది చాలా 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 బాధాకరం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నాది నల్గొండ జిల్లా కాబట్టి నాకే సత్తన్న ఇట్లా ఉన్నాడు ఇంత పెద్ద నాకు పృథ్వీ అన్న తెలుసు కానీ పృథ్వీ అన్న అంటే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదరు ఆయన ఒక మంత్రి కొడుకు అన్న సంగతి నాకు కూడా చాలా చాలా రోజుల తర్వాత మన ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కృష్ణన్నతో తిరుగుతున్నప్పుడు తెలిసింది నాకు. ఇన్ని రోజులుగా నేను గాయకుని ఉన్న నాకే తెలియనందుకు నాకే బాధ అనిపిస్తుంది. అంటే ముందు ఎందుకంటే సత్తన్న వచ్చినటువంటి తీరు కానీ ఆయన పరంపరనే గద్దరన్న కానీ విమలక్క కానీ గోరెటి వెంకన్న కానీ సుద్దాల అన్న కానీ అందశ్రీ కానీ చాలామంది చాలా గొప్ప గొప్పలు ఆ తర్వాత సత్తన్న తర్వాత తరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అక్కలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను గొంతుని గద్దరన్న లాంటి వాయిస్ని తీసుకొని నేను గాయకునిగా మీ ముందు నిలబడ్డందుకు చాలా గర్వమే అయినప్పటికీ మాకన్నా మా గురువుల కన్నా ముందు వాడిని దాచిపెట్టడం తప్పు అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అన్నని గుర్తించి దీనికి ఒక స్పెషల్ డేగా పరిగణలోకి తీసుకోవాలని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆదిలాబాద్ గోండ్రు సింహం RRR మూవీ నుంచి కొమరం భీముడో సాంగ్ మీ ముందు వినిపిస్తాను. ట్రాక్ ప్లే.
థ్యాంక్ యూ అన్న. అద్భుతంగా మీ గొంతుతో అందరినీ కనువిందు చేశారు. హలో హలో ఈ సందర్భంలో ముచ్చట్ల సత్యన్న సాంగ్ కూడా పృథ్వీ అన్న నాన్నది ఇట్లా చేస్తున్నాం అన్నప్పుడు అంత గొప్ప మహాకవి పాట పాడేటువంటి అవకాశం అదృష్టం నాకు కలగడం చాలా గర్వంగా ఉందని కూడా చెప్పి ఆ అన్న కోసం సత్యన్న పాట నేను పాడడానికి చాలా సిద్ధమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న. ఎందుకంటే పృథ్వీ అన్న అంటే ఒక మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒకే ఒక్కడిగా ముందుకు సాగేవాడే మన పృథ్వీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పృథ్వీ అన్న అంటే అణచబడ్డోళ్ళ కంటికి రెప్పై తలలు బలిగిన తమ్ముల కల్నై, అణచబడ్డోళ్ళ కంటికి రెప్ప తలలు బలిగిన తమ్ముల కన్నా చెరిసిన సెల్లకు దొరికిన బల్లెం. నాకు మాటలతో కాకుండా రాగంతో అయితే చెప్పొస్తుందని మరొకసారి చెప్పాను కూడా తెలియజేస్తూ మళ్ళీ మీ ఆనందం కోసం మళ్ళీ పాట కోసం మళ్ళీ వస్తానని తెలియజేస్తా ఉన్నా. ఈ హాల్ అంతా నిండుగా ఎండు వరకు ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తీన్మార్ రవణ్ అంటే ఓయు యుద్ధ నౌక. తను విప్లవ గీతాలు, సామాజిక గీతాలు, ఉద్యమ గీతాలే కాదు జానపద గీతాలు కూడా పాడుతాడు. ఒకసారి జానపదంతో మనల్ని అలరించమని వారిని ఆహ్వానిస్తున్నాం. బహుశా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మా మరదల గురించి రాసుకున్న పాట. హైదరాబాద్కు వచ్చిన తర్వాత వీడు అసలే హైదరాబాద్ అమ్మాయిని సూట్ బూట్తో నైటీ